మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పీసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణిస్తుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇవాళ రాజగోపాల్ రెడ్డితో ఫోన్లో మాట్లాడనున్నారు. తరచూ సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆయన వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలుగుతుందని క్రమశిక్షణ కమిటీ భావిస్తోంది. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి వచ్చేదని, కానీ నియోజకవర్గ ప్రజల కోసమే మునుగోడు నుంచి పోటీ చేసినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనకు పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందని, అందరిలా పైరవీలు చేస్తూ దోచుకునే వాడిని కాదన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి కావాలా, మునుగోడు ప్రజలు కావాలా అంటే మునుగోడు ప్రజలే కావాలని కోరుకుంటానన్నారు. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామన్నారు. పదవులను అడ్డు పెట్టుకుని సంపాదించే వాడిని కాదని, తన స్వార్థం కోసం మంత్రి పదవిని అడగట్లేదని చెప్పారు. మంత్రినైతే మంచి జరుగుతుందని మునుగోడు ప్రజలు భావిస్తున్నారు. భువన్గిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. పదవి ఇస్తారా, ఇవ్వరా అనేది పార్టీ అధిష్టానం ఇష్టం. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు, నా జూనియర్లకు కూడా ఇచ్చారు. ఎవరి కాల్లో మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు. దిగజారి బతకడం నాకు తెలియదు. మళ్ళీ త్యాగానికైనా సిద్ధం. ఎంత దూరమైనా మునుగోడు ప్రజల కోసం వెళ్తా. తన నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ఏనాడు చేయనని చెప్పుకొచ్చారు.